శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతయే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా శ్రీ శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని, ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్నటువంటి కార్యక్రమలందు విజయప్రాప్తి పొందాలని ఆకాంక్షిస్తూ సింహరాశి పరంగా మనం గమనించినట్లయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పదం వరకు సింహరాశి అంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఒక చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఒక ఇనుము వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఉప్పు వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు, అంతేకాకుండా మత్స్యకారులు అంటే చేపల వేట మనకి సముద్రంలో కానీ నీటిలో కానీ ఎక్కడైతే లభిస్తుంది అటువంటి వారు కూడా తగిన జాగ్రత్తలు వహించడం, రైలు బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ముఖ్యంగా నీటికి సంబంధించిన వ్యాపారములు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రధానమని. ఎందుకంటే ఈ మాసంలో ప్రారంభమే ఉత్తరాపాద్ర నక్షత్రంతో ప్రారంభమవుతూ ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని. ఈ రాశి వారికి సమసప్తమ స్థానంలో శని భగవానుడు ఆయుష్యకారకుడు, ధనకారకుడు, అంతేకాకుండా స్కిన్ ఎలర్జీకి సంబంధించిన అన్నిటికీ సంబంధించిన మూలకారకుడు, కర్మ ప్రక్షాళనాకారకుడు అయిన శని భగవానుడు సప్తమ స్థానంలో ఉండడం, అష్టమ స్థానంలో రాహు ఉండడము, ఈ మాసంలో ద్వితీయ వాక్కారకుడైనటువంటి కేతు ఉండడం ద్వారా తగిన జాగ్రత్తలు వహిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకుండా జాగ్రత్త వహించడం, మధ్యవర్తిత్వం అనేది కొంచెం జాగ్రత్త వహించడం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయములు 10 మందితో షేర్ చేయటం కాకుండా ఒక గురువు వద్ద వారికి శుభసూచంగా వారు తెలియజేసిన విధానంతో అవలంబించినట్లయితే రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశము, తలచిన పనులు సకాలంలో పూర్తి చేసే గొప్ప యోగం కూడా ఈ మాసంలో వీరికి లభిస్తుంది. అయితే మీరు తీసుకున్నది పాజిటివ్గా నెగటివ్గా అనేది తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ, కుటుంబంలో సఖ్యత, గృహస్థానంలో జీవితపరంగా ఒక ఆనందపడినటువంటి శుభవార్తలు వినే అవకాశం, అంటే శుభసూచకమైన వాతావరణం కూడా వీరికి ఈ యొక్క మాసంలో లభిస్తుంది. కాబట్టి ఒక నూతన గృహమును సంబంధించినటువంటి ఒక మంచి ఆలోచన విధానం కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించినటువంటి వాస్తుపరంగా సరైన నిర్ణయములు తీసుకోవడం, నూతన వస్తువులు కొని అంటే నూతన వాహనములు కొనే అవకాశం కూడా ఈ యొక్క మాసంలో వీరికి లభిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన సమయాన్ని, సరైన అవగాహనతోటి పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని వాహన కొనుగోలు చేయడం కూడా చాలా ప్రధానమని ముఖ్యంగా తెలియజేస్తూ, ఏ కార్యక్రమాలలో కూడా మనం ముందరికి వెళ్ళేటప్పుడు పెద్దల యొక్క దివ్య ఆశీస్సులతోటి ముందరికి వెళ్ళడం చాలా ప్రధానం. ఎందుకంటే మొన్ననే చెప్పున్నాను మీకు, మనం అనుకున్న దాంట్లో కూడా ఒక వ్యక్తికి చెప్పాను, ఈ సంవత్సరం వద్దు నాయన ఈ యొక్క మాసంలో వాహనం తీసుకోవడం అంటే వినకుండా తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టడమే కాకుండా తన వివాహ సమయమునందు వాళ్ళ బంధువులను కూడా ఎక్కించుకోపోవటం, తీరా చూస్తే యాక్సిడెంట్ కావటం, వారు వెళ్ళిపోవటం. అంటే పెద్దలు చెప్పిన మాటని తగిన జాగ్రత్తలు తీసుకొని మనకి ఎందుకు తెలియజేస్తున్నారు, దీన్ని కొంచెం మార్చుకుంటే మనకు జరిగే మంచి ఏంటి, లేకపోతే చెడు ఏమిటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా తప్పకుండా శుభ ఫలితాలు మీరు పొందుతారని. అయితే ఏది కూడా శాసించే శక్తి ఎవరిలోనూ లేదు కాబట్టి సూచించే శక్తిని మనం పరిగణలోకి తీసుకొని మనం పాటించడం ద్వారా ఎరగవలసిన సమయంలో గోరు దెబ్బ తగిలే అవకాశం లభిస్తుంది. కాబట్టి సరైన విధానంతో పరిగణలోకి తీసుకొని గ్రహదేవతలకు అనుగ్రహాన్ని తప్పక పాత్రులు కాగలరని, గ్రహారాధన, దైవారాధన చాలా ప్రధానమైనదని ముఖ్యంగా సింహరాశి వారికి తెలియజేస్తూ, ప్రాతకాలము గోధుల సమయంలో భగవంతుని ఆరాధన చేయడం చాలా ప్రధానమని మరిచిపోకుండా ఈ యొక్క మాసం అంతా కూడా తలచిన వెంటనే భగవంతుని తలచి ఆ స్వామివారి దివ్య దర్శనాన్ని కళ్ళారా వీక్షించి మీ యొక్క పనులు ప్రారంభించి సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని ఆశిస్తూ, ముఖ్యమైన నెంబర్గా 7వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని, వస్త్రధారణ సమయంలో ధూమ్రవర్ణ వస్త్రం చాలా ప్రధానమైనని ముఖ్యంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలని, ఈ రాశివారు ఈ మాసమునందు పరిపూర్ణమైన స్థితిని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.